ఏనుగు తోక పట్టుకున్నాడు. అతని కాలు ఇంకొకడు పట్టుకున్నాడు. అతని కాలు ఇంకొకడు. అలా అందరూ ఏనుగుతో పాటు ఆకాశంలోనికి ఎగిరారు. ప్రయాణం సాగుతూ ఉండగా వాళ్ళు మాట్లాడుకోసాగారు. అంతలో ఒక సందేహం వచ్చింది. అక్కడ మామిడి చెట్లు ఉంటాయా అని. తను పైనున్నవాడిని అడిగాడు. అతను తన పైనున్నవాడిని అలా సోమయ్య వరకు వెళ్ళింది. సోమయ్య ఉంటాయని చెప్పాడు. జవాబు కిందున్న అతనికి చేరింది. కాసేపు ఆయాక కిందవాడికి మళ్ళీ సందేహం వచ్చింది. అక్కడ మామిడి పళ్ళు ఎంత ఉంటాయి అని ప్రశ్న సోమయ్యకి చేరింది. అక్కడ చాలా పెద్ద మామిడి పండ్లు ఉంటాయని చెప్పడానికి ఇంత అని